హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు స్వాతి సింపుల్ లైఫ్ ఛానల్. ఈరోజు వీడియోలో నా సింపుల్, పీస్ఫుల్ మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రండి నాతో కలిసి ఈరోజు ఎలా గడిచిందో చూద్దాం. మార్నింగ్ నిద్ర లేవగానే బెడ్ని నీట్గా సర్దేసుకున్నాను. తర్వాత ఇల్లు కూడా కసుదుబ్బుకొని బండలు తుడుచుకున్నాను. తర్వాత నైట్ మిగిలిన అన్నం ఉంటే ఆ అన్నాన్ని తీసి బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మామూలుగా అయితే నైట్ ఎక్కువ మేము చపాతీ రొట్టె తక్కువే అండి. మా హస్బెండ్ కొంచెం రైస్ ఐటమే ఎక్కువ తింటారు. ఇంకా దట్టు నిన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చి అలసిపోయి వచ్చిన తర్వాత ఇంకా ఓపిక లేకుండా ఉండే ఓన్లీ రైస్ కడిగి పెట్టాను. నిన్న మార్నింగ్ చేసిన కర్రీ రసం ఉండింది. ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయ్యేసి అన్నంతో తినేసి పడుకున్నాము. ఇంకా గిన్నెలు కూడా క్యారీ కూడా నిన్న క్లీన్ చేయలేదండి. ఇంకా ఓపిక లేకుండా ఉండే నిన్న. కాబట్టి ఇంకా మార్నింగ్ రైస్ కుక్కరు, నిన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చిన క్యారీ, రసం గిన్నె ఉండింది. ఇంకా అవి క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్. ఒక్కోసారి ఓపిక లేకుంటే ఇంకా నేను మార్నింగే చేసుకుందాంలే అని వదిలేస్తాను, నైట్ క్లీన్ చేసుకోను. ఇంకా తర్వాత ఆఫీస్కి మరీ నేను హడావిడిగా ఏం చేయనండి. తొందరగా సింపుల్గానే ఏదో ఒకటి చేసుకొని వెళ్దాము అన్నట్టుగానే ఉంటాను. రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి తర్వాత కాకరకాయ ఫ్రై, కందిపప్పు చేద్దామనేసి చేస్తున్నాను. పప్పు ఈజీగా అవుతుంది కదా అండి, టైం ఎక్కువ తీసుకోదు. కాబట్టి కందిపప్పు క్లీన్ చేసుకొని దాంట్లో ఒక ఆనియను, టమోటా 2, పచ్చిమిర్చి మనం కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసి, వాటర్ వేసి, పసుపు వేసి, మనం చిమ్మకుండా కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఇంకా 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టేశాను. నేను ఈరోజండి ఆయిల్ వేసినా కానీ నేను ఎందుకో మరి వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకుంటా, మరి అంత చిమ్మింది పప్పు ఎందుకో. తర్వాత నేను ముందుగానే వాటర్లో ఉప్పు వేసి కాకరకాయలు పెట్టాను కదా, 5 minutes తర్వాత వాటిని కట్ చేసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసాను. ఇవి అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసి తర్వాత కొంచెం అంటే టేస్ట్కి తగినట్టుగా సాల్టు, పసుపు వేసి బాగా కలుపుకున్నాను. కలిపిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనిచ్చానండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక 10, 11 అట్లా ఒలుచుకున్న ఎల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, కారం ఎంత కారం తింటామో దానికి తగినట్టుగా కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈలోపు మనము పప్పు కుక్కరు 3, 4 విజిల్స్ అయిపోయినాయండి. తర్వాత పక్కన పెట్టాను. ఆ పప్పు కుక్కర్లో ఉన్న వేడి ఉంటుంది కదా, ఆవిరంతా అయిపోయేంత వరకు ఒక 5 to 6 minutes ఉంచితే ఆ 5 minutes తర్వాత మనకి ఆ విజిల్ లోపల ఉన్న స్టీమ్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది కదా. అది అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మనము ఎంత అంటే సాల్ట్ మనకి ఎంత తింటాము, కొందరు ఎక్కువ సాల్ట్ తింటారు, కొంచెం తక్కువ తింటారు కదా, దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని బాగా వెనుక్కోవాలి. తర్వాత పోపు పెట్టుకుంటున్నానండి. గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మన ఎల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా అంటే మళ్ళీ మాడగొట్టుకోకుండా అది వేసి ఇంకా దీన్ని పప్పులో వేసి మిక్స్ చేసుకున్నాను. అంతే అండి, ఈజీగా పప్పు చేసుకున్నాను. మనకి ఆఫీస్కి టైం అవుతుంది అన్నప్పుడు పప్పే అనేది నాకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుందండి. అయిపోతుంది పప్పు, ఎందుకంటే కుక్కర్లో తొందర అవుతుంది కదా, తొందరగా కందిబ్యాలు ఉడుకుతాయి కదా. తర్వాత పప్పు అయిపోయింది. ఇంకా తర్వాత ఈలోపు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి, కారం, ఎల్లిపాయ పొడి, ఆ పొడిని మనకి మగ్గిన ఈ కాకరకాయలో వేసి ఒక 3 to 4 minutes మగ్గనిచ్చానండి. అంతే, టేస్టీగా ఉంటుందండి. నాకైతే ఇలా చేస్తే మరీ చేదుగా ఏం అనిపించదు. అంటే కాకరకాయ చేదుగా ఉంటేనే హెల్త్కి మంచిది. మరీ అంత చేదుగా, ఎందుకంటే కొబ్బరిలో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, మరీ అంతగా చేదుగా అనిపించదు నాకు. కొందరు చక్కెర వేసుకుంటారు కాకరకాయలో, నేను చక్కెర వేయనండి. మనము కాకరకాయ అనేది హెల్దీ కదా,
సో, హెల్తీ అన్నప్పుడు మనము చక్కెర వేయడంలో కరెక్ట్ కాదు అన్నట్టుగా నేను ఇలా కొబ్బరి పొడి వేస్తే కొంచెం చేదునెస్ తగ్గుతుంది అన్నట్టుగా ఇలా వేస్తాను. తర్వాత పప్పు కూడా వేసి ఇది ఏమంటాము, ఇంక తిరువాత వేసి పప్పు కూడా రెడీ అండి. పప్పు, కాకరకాయ ఫ్రై 2 రెడీ అయినాయి లంచ్ బాక్స్ కోసము. ఇదైన తర్వాత అన్నం కూడా పక్కన ఉడికింది. అన్నం ఉడికిన తర్వాత క్యారీకి పెట్టుకునేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్‌గా అన్నం పెట్టొద్దంట కదండీ! లోపల కొంచెం కర్రీస్ వేయాలంట. కాబట్టి మనం చేసుకున్నాం కదా! కాకరకాయ ఫ్రైని, ఆ కాకరకాయ ఫ్రైని ఫస్ట్ క్యారెట్‌లో పెట్టి తర్వాత రైస్ ఇంతే అండి. నేను సింపుల్‌గా మరీ హర్రీ బరీగా లేకుండా మార్నింగ్ ఈజీగా ఆహ్, ఇలా అన్నము, పప్పు, కాకరకాయ ఫ్రై ఇలా చేసుకున్నాను. అంతే అండి. నా మార్నింగ్ రొటీన్ ఈరోజు ఇలా జరిగింది. ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మళ్ళీ ఇంకో వ్లాగ్‌లో సింపుల్ లైఫ్ వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.